మంత్రులతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, శ్రీధర్ బాబు దీనికి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, హంగ్ మున్సిపాలిటీలపై చర్చిస్తున్నారు. ఇటు కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లపైన డిస్కస్ చేస్తున్నారు. మంత్రులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, శ్రీధర్ బాబు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, హంగ్ మున్సిపాలిటీలపై చర్చిస్తున్నారు. ఇటు కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లపైన డిస్కస్ చేస్తున్నారు. మంత్రులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, శ్రీధర్ బాబు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, హంగ్ మున్సిపాలిటీలపై చర్చిస్తున్నారు. ఇటు కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లపైన డిస్కస్ చేస్తున్నారు. రైట్, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకి లైవ్ లో అందిస్తారు. చారి, ఓవర్ టు యూ. కొద్దిసేపటి క్రితమే సీఎం పార్లమెంట్ కార్యాలయం, గతంలో పార్లమెంట్ కార్యాలయంగా ఉన్నటువంటి ఆఫీసులో మీటింగ్ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో 28 పైగా మున్సిపాలిటీలన్నీ హంగ్ ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎలా గెలుచుకోవాలనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చించబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే మనం చూస్తున్నాం, వడ్డేపల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఆ మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచినటువంటి వాళ్ళంతా కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లలో మొత్తం 10 మంది ఉన్నప్పటికీ అందులో 8 మంది ఇండిపెండెంట్సే. ఆ 8 మంది కూడా కాంగ్రెస్ పార్టీలో కొద్దిసేపటి క్రితమే చేరారు. ఆ చేరిక ముగిసింది. ప్రస్తుతం మంత్రులందరితో కూడా సమావేశం జరుగుతుంది. ప్రధానంగా 28 హంగ్ ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా కరీంనగర్ అలాగే నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించినటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతుంది. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి సీట్లు కావచ్చు, అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లు చేజిక్కించుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు, వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజార్టీ సీట్లను సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ హంగ్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి వాటిని కూడా చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. దానికి సంబంధించి మంత్రులకు దిశానిర్దేశం ఇస్తున్నారు. ఈ సమావేశానికి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా హాజరయ్యారు. సమావేశానికి రాని మంత్రులందరూ 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళు జూమ్ లో యాడ్ అవ్వబోతున్నారు. మొత్తానికి మున్సిపాలిటీల్లో పూర్తి స్థాయిలో 90 పైచిలుకు మున్సిపాలిటీలు చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. అందుకు అనుగుణంగా ఈ సమావేశంలో జిల్లాల వారీగా, పార్లమెంటు వారీగా ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం